కోల్కతాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. 10 మంది వరకు రక్షించారు. ఇక శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉంటారని అధికారులు చెబుతున్నారు. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో అర్ధరాత్రి తర్వాత నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలింది. ఘటన జరిగిన భవనంలో ఎవరూ లేరు. ఇక దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపైన శిథిలాలు పడ్డాయి. వాటిలో ఎవరైనా ఉండే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక పదుల సంఖ్యలో చిక్కుకొని ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలాగే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపైన సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాన్ని ఆమె విజిట్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు అలాగే గాయపడిన వారికి సైతం ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం సాగుతోందని, కనీసం 3 ఫీట్ల వెడల్పు కూడా లేని గల్లీలో నిర్మాణం జరుగుతోందని స్థానికులు తెలిపారు. Oh my God.